ఓవరాల్గా మొత్తం అన్ని పాత్రల్లో అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి నటన అంటూ ఏమైనా ఉందండి? అంటే వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను లేదా వాళ్ళ ప్రభావం నా మీద ఉంది అట్లా ఎవరైనా ఉన్నారా మీకు ఐకాన్? నిజంగా చెప్పాలంటే ఎవరు లేరు. ఎవరు? ఐ ఓన్లీ యూస్ టు క్రియేట్ మై రోల్స్. అంటే దానికి కొంచెం హోంవర్క్ చేసుకునేదని. ఈ పాత్ర అని చెప్తున్నారు వీళ్ళు స్క్రిప్ట్, అప్పుడంతా స్క్రిప్ట్ ఉండేది మనకి. పైగా డ్రెస్సెస్కి స్కెచెస్ వేసేవారు. ఓకే, ఇట్లా ఉండాలి ఈ క్యారెక్టర్ అనేప్పటికీ నాకు కొంత అవగాహన కలిగేది. తర్వాత దాని మీద నేను వర్కౌట్ చేసుకునేదాన్ని అనమాట. సో ఇలా నడవాలి, ఇట్లా డ్రెస్ చేసుకోవాలి, ఇట్లా చూడాలి అనేది కొంత ప్రాక్టీస్ చేసుకున్నా. ఇంట్లో సంసారం, పిల్లలు 3 అప్పటికే. మన కన్యాశుల్కం వచ్చేవాడికి 3 పిల్లలు నాకు. 3వ పాప బలవంతం, అప్పటికే 3 నెలలు బాలింత్రాలు నేను కన్యాశుల్కం చేసినప్పుడు. అయినా సరే ఐ యూస్ టు కీప్ అవే సమ్ టైమ్ ఫర్ మై క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ స్టడీ ఎక్కువ ఉండేది నాలో. అంత తెలివి భగవంతుడు ఇచ్చినందుకు ఐ మస్ట్ థ్యాంక్ మై గుడ్ స్టార్స్. దేవుడు ఇచ్చిన తెలివి, లేకపోతే చదువు ఎక్కువ లేదు నాకు. పెద్దగా నవల్స్ అవి చదివే టైం ఉండేది కాదు. ఇంటికి వెళ్తే సంసారం, పిల్లలు, వంట, ఇది గోల. అయినా కూడా ఓహో ఈ క్యారెక్టర్ వీళ్ళు ఇలా చెప్పారు. రైటర్స్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. షావుకారులు అయితే కూర్చోబెట్టి డైలాగ్ రిహర్సల్ ఉండేది మాకు ఆఫీస్లో. ప్రసాద్ గారు వచ్చి కూర్చునేవారు, సముద్రాల వారు వచ్చి కూర్చునేవారు, ఆత్రేయ గారు ఉండేవారు. తర్వాత ఆయన్ని తప్పించి సముద్రాల వారు వాళ్ళు వీళ్ళు రాసుకున్నారు డైలాగ్స్. డాక్టర్ చక్రవర్తి సినిమా అది నెగటివ్ అనలేను, అనకూడదు. సో ఇట్స్ రైట్ నెగటివ్. యా, అనలేను కదా, అనండి. నెగటివే ఒక మాదిరిగా. కానీ ఆ పాత్రను మీరు బ్యాలెన్స్ చేసిన తీరు అమోఘం, అది మీరు ఒప్పుకోవాల్సిందే. సో మెనీ షేడ్స్ ఉన్నాయి కదా కిషోర్ గారు. అవును. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒకే రకంగా మీరు ఉండగలరా? ఉండలేము ఖచ్చితంగా. మీ ఆవిడతో మాట్లాడి ఒకలా ఉంటారు, బయట లేడీస్ వచ్చినప్పుడు వేరేలా మాట్లాడతారు, కోపం వచ్చినప్పుడు వేరేలా మాట్లాడతారు. సో ఇవన్నీ మనలో ఉన్నాయి. దాన్ని ఎక్కడ ఏ మోతాదులో మనం వాడాలో కనుక మనకు తెలిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. పండుతుంది ఆ సీను తప్పకుండా. దానికి ఏమిటి పొసెసివ్ క్యారెక్టర్. సావిత్రి చెల్లెలు అనేది ఎక్కడైనా డైలాగ్లో ఆవిడకి వినిపించుంటే ఇంత కథే జరిగేది కదేమో. ఆయన చెప్పడుగా ఆవిడ పాట అంటే సంతోషం. పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకోవాలి. పాడమని నన్ను అడగవలన పదుగురు ఏదో సంథింగ్, దీని బోరు ఈవిడేటి ఈ పాటలని టైం చూసుకుంటుంది. సినిమా గుర్తుకొస్తుంది ఇలా చూసి ఇలా అంటారు వెళ్ళిపోదాం అన్నట్టు. ఈ సజెషన్ ఎవరంటారు ఇచ్చింది నాకు? విశ్వనాథ్ గారు అండి. ఆయన షావుకార్లో కృష్ణని రేడియో అదే మన రికార్డింగ్ ఇంజనీర్కి అసిస్టెంటే. ఓకే. ఆయన 83 ఏళ్ళట వచ్చారు కదా నిన్న. సార్ మీకు ఎంత ఏది అని అడిగా. నన్ను గొడవ చేసేవారు ఆయన. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అన్నారు ఒక చోట పత్రికలో. సో మీ ఇద్దరం కలిసి ఓ లయన్స్ ఫంక్షన్ ఏదో వెళ్ళాం, లయన్స్ క్లబ్ది. విశ్వనాథ్ గారు అలా అన్నారు, అంత క్రూరంగా ఉంటాయా నా కళ్ళు? ఎందుకన్నారు సార్ అన్నాను స్టేజ్ మీదే. అంటే అవి సన్మోహనాస్త్రాలు అవి, అది విషయం, అందుకని భయం వేస్తుంది అన్నారు. అలా నిన్న ఒకటి చెప్పాను స్టేజ్ మీద కూడా, నేను మాట్లాడుకో వారిని గురించి 10 వాక్యాల్లో చెప్పవలసింది ఒక్క చూపులో ఫినిష్ చేస్తారు ఆయన. ఒక చిన్న చేతి మూమెంట్లో ఒక్క చిన్న వాక్యంతో ఫినిష్ చేశారు. ఈ సెకండ్ టు నన్ అని చెప్పాను ఆయన గురించి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండి ఆయన. ఎన్ని సినిమాల్లో చేసి ఉంటారండి విశ్వనాథ్ గారు? నిజంగా పెద్దగా నాకు జమునని హీరోయిన్గా వేసుకొని సెకండరీ రోల్స్ వేసుకున్నాడు. దాంట్లో ఉండమ్మ బొట్టు పెడతా, ప్రేమ బంధంలో మంచి క్యారెక్టర్ అనుకుంటాను. దానికి ముందు అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్న కాలంలో సుడిగుండాలు, ఆ సుడిగుండాల్లో నేను లేను కదా. ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, నేను లేను, వేరెవరెవరో ఉన్నారు. నాకు ఈ సెట్లో వర్క్ చేసినప్పుడు చాలా తక్కువ వర్క్ చేశాను ఆయనతో, కానీ ఒక అడ్మిరేషన్ ఉండేది నాకు బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్ అండ్ హిస్ క్రియేటివిటీ. థింకర్, గ్రేట్ థింకర్. బాలచంద్రు, విశ్వనాథ్ గారు వీళ్ళంతా దే యూస్ టు థింక్. మాకు ఇంకోటండి ఫ్లెక్సిబిలిటీ ఉండేది. దే యూస్ టు డిస్కస్ విత్ అస్. ఇప్పుడు మేము ఏమన్నా చెప్పాం భయపడిపోయి అలా, ఇప్పుడు డైరెక్టర్ దగ్గర మాట్లాడడం మేము, నీకేం తెలుస్తుంది మేము చెప్పింది చెప్పు అని చెప్తారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు అడిగేవాళ్ళం, ఏమండి ఇలా ఉంటే బాగుంటుందంటే మాకు లిబర్టీ ఉండేదండి. ఇఫ్ దే వర్ కన్విన్స్డ్ మేము చెప్పేది కరెక్ట్ అనుకుంటే బాగుంది జానకి చెప్పనేవారు బాలచంద్ర గారు, అలాగే విశ్వనాథ్ గారు, అలాగే కృష్ణన్ పంచి వాళ్ళు, వి మధుసూదన్ రావు గారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. హాయ్
Watch my interview with Yamuna Kishore in iDream channel. Please watch.